ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నేరం చేస్తే భయం ఉండాలి, పోలీసులపై తిరగబడితే చావు అంచు వరకు వెళ్లాల్సిందే. ఇదే ఇప్పుడు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇస్తున్న స్పష్టమైన సందేశం. కాజీపేట కీర్తన హత్య కేసు నిందితుడు వెంకటేష్ పోలీసులపై కత్తితో దాడికి దిగడం, పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితుడి కాలిపై కాల్పులు జరపడం జిల్లాలో సంచలనంలో గాయపడిన కాజీపేట పీసీలు శివయ్య, నరసింహులను ఎస్పీ స్వయంగా పరామర్శించారు. వారి ధైర్యాన్ని అభినందిస్తూనే నేరస్తుల పట్ల తన వైఖరి ఏంటో కుండబద్దలు కొట్టారు. మా సిబ్బందిపై దాడికి తెగబడితే ఊరుకునేది లేదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులపై తిరగబడితే ధైర్యంగా ఎదుర్కొంటాం, చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కీర్తన మాట్లాడమని నిందితుడు వెంకటేష్ కు కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ తరపున పూర్తి అండగా ఉంటామన్నారు. ప్రేమ పేరుతో కీర్తనను కిరాతకంగా పొట్టనబెట్టుకున్న వెంకటేష్ పోలీసుల నుంచి పారిపోయే ప్రయత్నంలో ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యాడు. హెచ్చరికలు జారీ చేసినా వినకపోవడంతోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పుడే రిమ్స్ లో నిన్న కాజీపేటలో జరిగింది ఒక దారుణంగా నేరాల గురించి ఒక ఆమెకి చనిపోవడం జరిగింది అని కాజీపేటలో 17-year-old అమ్మాయి, ఆయన ఒక జిల్టెడ్ లవర్, అలాగే ఆయన ప్రపోజ్ చేశాడు అని ఆమెకి ఒక ప్రపోజల్ తీసుకువచ్చారు. ఆ రిజెక్ట్ చేసిన తట్టుకోలేక ఆయన ఈ స్టెప్ తీసుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ది ఇన్సిడెంట్ జరిగింది. ఆయనకి ఆల్మోస్ట్ చంపేయడానికి చాలా మంది ఆక్రోశంలో వచ్చారు. ఆ క్రమంలో ఆయనకి సేఫ్ కస్టడీ, సేఫ్ లొకేషన్ లో మనం షిఫ్ట్ చేయడం మేము తీసుకువెళ్ళాము. అక్కడ పారిపోతే మళ్ళా ఒక సెర్చ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కాజీపేట. మళ్ళా ఒక ఇన్పుట్ తో ఆయన ఒక లొకేషన్ లో మన సెర్చ్ పార్టీ వెళ్తే ఆ రోజు మర్డర్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో తర్వాత మళ్ళీ పోలీస్ మీద తిరిగి పెట్టాడు, పోలీస్ మీద అటాక్ చేశాడు. ఆ క్రమంలో మనమే వార్నింగ్ చేసాం గట్టిగానే. తర్వాత కూడా వినకపోతే ఒక ప్రికాషనరీ రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ కాషనరీ రౌండ్ ఫైర్ చేసిన తర్వాత కూడా ఈ అగ్రెసివ్ బిహేవియర్ తగ్గలేదు. తర్వాత ఇంకా 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఒక రౌండ్ ఆయన కాలులో ఇంజురీ అయింది. నిందితులు అండ్ పోలీస్, మన ఇంజూర్ పార్టీ కూడా మనం ఎక్కడ హాస్పిటల్ తీసుకువచ్చామో చికిత్సలు జరుగుతున్నాయి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన పోలీస్ ఆఫీసర్స్కి, మన 2 స్టాఫ్ ఇంజూర్ అయ్యారు, వీళ్ళ బ్రేవరీకి నేను అప్రిషియేట్ చేస్తున్నాం. పబ్లిక్ సేఫ్టీ కోసం, మహిళల సేఫ్టీ కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం ఈ ఒక డిఫికల్ట్ జాబ్ ఉంటుంది. దీనికి రిస్క్ కూడా ఉంటుంది, కానీ అది అంతా వదిలేసి ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్, ఫర్ లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మనమే కడప పోలీస్ పనిచేస్తున్నాము, మనం యాక్షన్ తీసుకుంటాం. ఈ ఇష్యూ తప్ప ఇంకొక చెప్పాలంటే మహిళల సురక్ష గురించి ఎటువంటి కాంప్రమైజ్ ఏం లేదు. మ్యాక్సిమం పాసిబుల్ లీగల్ పనిష్మెంట్ వచ్చేలాగా మనమే చూస్తాము. రౌడీస్, ఈ చిన్న గాంజా సంబంధించి, తర్వాత ఈ మందులు తాగి గొడవ చేయడం అట్లాంటి మీద కఠినంగా చర్యలు తీసుకున్నాం జరుగుతుంది.